అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు కరుణ్ ఇన్ కొరియా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ప్రెస్ రైల్ రోడ్డుకి అయితే వచ్చినాం. చూసినారు కదా, ఇది వచ్చేసి ఒక మినీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మారుతుంది. సో చాలా అంటే చాలా అందంగా ఉంది ఎయిర్పోర్ట్ ఇది. చూసినారు కదా, ఇదంతా ఎక్స్ప్రెస్ అనమాట. ఇక్కడ నుంచి మనం కేటీఎక్స్, ఐటీఎక్స్, దాని తర్వాత అక్కడ నుంచి వచ్చేసి ఇంకా ముంగుంగ్వా ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట ట్రైన్స్ అన్నీ. సో మీకు చూపిస్తాను ఈరోజు నేను ఏ ట్రైన్ ఎక్కుతున్నాను అనేది. చూసారు కదా, ఇక్కడ మనకి ఏ ట్రైన్స్ ఉన్నాయి, ఏమేమి వస్తున్నాయి అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ కేటీఎక్స్, ఎస్ఆర్ఎక్స్, కేటీఎక్స్, ఎస్ఆర్ఎక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇలా ఎక్కి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ట్రెడిషనల్ డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చైనీస్లో ఉన్నట్టుంది. చూస్తున్నారు ఇక్కడ చూడండి ఎన్ని రకాలను చూడండి. ఇక్కడ కేటీఎక్స్, ఎస్ఆర్టీ, తర్వాత ఐటీఎక్స్, ముంగుంగువా, నూరర్ అంటే ఏదో అది నాకు అర్థం పలకడానికి రాకుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో రకరకాలైన అన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మన దగ్గర మనం వచ్చేసి టికెట్ తీసుకోవాలి, ఆన్లైన్లో బుక్ చేయలేదు. ఇప్పుడు మనం ఒక టికెట్ కౌంటర్లో తీసుకుంటున్నాం. డైరెక్ట్ టికెట్ కౌంటర్ మనకి ఏది కావాలంటే ఆ టికెట్ కౌంటర్లో పోయి తీసుకునేది అంతే. ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇదే టికెట్ కౌంటరు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కేటీఎక్స్ కావాలంటే ఐటీఎక్స్, ఏది పడితే అది. ఇప్పుడైతే చూద్దాం ఏది దొరుకుతుందో మనకి టికెట్. గాయస్ మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి కేటీఎక్స్ టికెట్ అనమాట. సో కేటీఎక్స్ అంటే బుల్లెట్ ట్రైన్. సో పర్ అవర్ 350 కిలోమీటర్స్ నుంచి 500 కిలోమీటర్స్ మధ్యలో పోతుంది ఇది. సో ఇది వచ్చేసి మనకి $59,800 కొరియన్ వోన్స్ పడింది. అప్రాక్సిమేట్లీ ఒక $45, $55 పడినట్టు. ఇప్పుడు వచ్చేసి మనం అయితే సోల్కి అయితే చూసారు కదా, టికెట్ అయితే మనకైతే దొరికింది ప్రజెంట్. సో మనమైతే ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని వెళ్ళిపోవడం. 14:20కి దొరికింది మనకి కేటీఎక్స్ సోల్కి. అది వచ్చేసి 3 ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది. ఇక్కడ చూస్తున్నారు. సో ఇక్కడ మీరు అన్నీ రకరకాలు ఇవన్నీ ఉన్నాయి. సో అమ్మాయిలకి అన్నట్టు అన్నీ. సో ఇక్కడ ఇది ఇన్ఫర్మేషన్ డెస్క్ అనమాట. మీరు ఎప్పుడన్నా సోల్కి వచ్చినట్టయితే సో మీరు వచ్చేసి ఇక్కడికి రావచ్చు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ డెస్క్ దగ్గరికి వచ్చి అడిగితే అయిపోతుంది. ఈజీగానే ఉంటుంది. సో మీరు అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు వచ్చేసి మనం కేటీఎక్స్కి పోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది. సో ఇది వచ్చేసి కేటీఎక్స్కి వే అనమాట. సో ప్లాట్ఫామ్స్ ఇక్కడ వచ్చేసి 1 ఉంది. మనం 3కి పోతున్నాం. ఇప్పుడు చెప్పే 3కి చాలామంది ఉన్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే పోతున్నాం. 14:20. మన ఇండియాలో మాత్రం 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం నిలవడం అనమాట. చాలా ఫాస్ట్గా వస్తాయి, వెళ్ళిపోతాయి, మైండ్ ఎగిరిపోతుంది. దిగేది ఎక్కేది అలా వస్తుంటాయి. జనాలు అందరూ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇది ఐటీఎక్స్. నేను చెప్పినాను కదా ఇందాక మీకు ట్రైన్. ఇది ఐటీఎక్స్ అనమాట. ఇది కేటీఎక్స్ ఇటు సైడ్ కనపడేది. ఐటీఎక్స్ అనేది కూడా మీకు పర్లేదు, బాగానే పోతుంది. సో నో ప్రాబ్లం. ఐటీఎక్స్ ఇక్కడ ముస్లింలు చాలా ఎక్కువ ఉంటారు. సోలు డెజాంగ్ అది ఇక్కడ నుంచే పోతాయంట. చూసినారు కదా. సో ఇది వచ్చేసి వెండింగ్ మిషన్. సో ఆటోమేటిక్గా ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇది బుల్లెట్ ట్రైన్.
R7 చూపిస్తాను, ఒక్క 2 నిమిషాలు అయితే చూపిస్తాను బుల్లెట్ ట్రైన్ ఎట్లుంటుందని. ట్రైన్ అయితే భూసాన్కి నుంచి సోల్కి పోయేది అయితే ఇదే. సో ఇక్కడ ఉంది కదా, మనది వచ్చేసి నెంబర్ 15లో ఉంది. సో ఇక్కడ వచ్చేసి ITX అయితే బయలుదేరుతుంది సోల్కి. సో ఎందుకో ఈరోజు చాలా ఫ్రీగా ఉంది ఇది ITX కూడా. ITXకి దీనికి తేడా ఏంటంటే ITX కొన్ని స్టాప్లు ఎక్కువ అవుతుంది, ఇది ఆగదన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇది వచ్చేసి ఎక్స్పెన్సివ్ వన్. ఇది మనకి 14:20కి ఉన్నది. అంటే ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ స్టార్ట్ అయ్యేది వచ్చేసి చాలా టైం పడుతుంది స్టార్ట్ కావడానికి. ఇంకా ఒక 20 మినిట్స్ 40 మినిట్స్ పడుతుంది. సరే 20 మినిట్స్ ఇలా పట్టేది. సో అక్కడ కనిపిస్తుంది కదా SRT ట్రైన్ అంటే అదే. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బుల్లెట్ ట్రైన్ మాదిరి ఉంటుంది. దుమ్ము లెగుసుకుంటే వెళ్ళిపోతుంది అది కూడా కదా, అది కూడా అట్లే ఒక రేంజ్లోనే వెళ్ళిపోతుంది. సో మీకు ఒకటి తెలుసా, యాక్చువల్గా అంటే ఈ బుల్లెట్ ట్రైన్ ఉంది కదా, ఈ బుల్లెట్ ట్రైన్కి సపరేట్ వే అనేది ఉంటుంది అనమాట, సపరేట్గా ఉంటుంది రోడ్. ఇది చూస్తున్నారు కదా, ఇది సోల్ స్టేషను, సారీ భూసాన్ ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్ అనమాట. చూడండి సేమ్ మన మాదిరే ఉంది ఇది కూడా. మన ఇండియాలో రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో సేమ్ అట్లే ఉంది. దీంట్లో అయితే ఏమైతే లేదు అసలు, నాకైతే ఏమంత అనిపించలేదు. సేమ్ అంతే అనమాట, సేమ్ నార్మల్గా ఉంది. అక్కడ కనిపించేది ITX. సో ఇక్కడ వచ్చేసి ఇది KTX ఇంజన్ అనమాట. ఇది ఈ సోల్ నుంచి సోల్కి భూసానికి రోజుకి ఒక 5-6 సార్లు తిరుగుతుంది ఒక్కో ట్రైన్. సో అక్కడ కనిపిస్తుంది కదా అట్లుంటుంది. సేమ్ అదే ఇక్కడ కూడా ఉంది కదా, సేమ్ అది ఇది రెండు ఒకటే అనమాట. 여기는 출입금지 구역입니다. 진입 시 철도 안전법 위반으로 처벌받을 수 있습니다. Warning. This is restricted area. సో మనకి అక్కడ పోతుంటే అదైతే అరుస్తుంది అనమాట. సో సో ఇదైతే అరుస్తుంది అనమాట. మనం ఎవరో పోతున్నాం అక్కడికి అని. సో మనది వచ్చేసి 14:20కి ఉంది ట్రైను. సో అదే ఇది. సో మనకి ఇంజన్ అయితే చూపించడానికి కాదు, ఇక్కడ నుంచి అయితే నేను చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇది KTX అనమాట. సో అట్లా సో మనం అయితే ఇక్కడ ఎక్కుతున్నాం. దాన్ని చూస్తున్నారు, ఇది వచ్చేసి KTXలో ఉన్న సీటింగ్ అనమాట. ఇది వచ్చేసి ఎకనామిక్ క్లాస్. సో ఈ ఎకనామిక్ క్లాస్లో వచ్చేసి సీట్లు అయితే ఇట్లే ఉంటాయి. చూస్తున్నారు కదా ఎట్లుంది. సో ఒక మంచి టీవీలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ వైఫై కూడా ఉంటుంది దీంట్లోనే. సో ఇది వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను వాష్రూమ్స్. దాని తర్వాత ఇది మధ్యలో వాకింగ్ స్పేస్ అనమాట. ఇది వచ్చేసి మెన్ది. ఈ మెన్ది వచ్చేసి టాయిలెట్స్ అనేది ఇట్లుంటుంది. సేమ్ ఏరోప్లేన్లో ఎట్లుంటే అట్లే ఉంటుంది. చూసినారు కదా ఇక్కడ సేమ్ ఏరోప్లేన్లో ఎట్లుంటే అట్లే ఉంటుంది. అంతే, ఏమంత స్పెషల్ అయితే ఉండదు. చూసినారు కదా ఇక్కడ నేను ఉన్నాను. సో అంతా ఇదే, అన్ని టిష్యూలు అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకి అన్ని ఆర్బీ చేయడానికి అన్ని వేయడానికి అయితే ఉంది. సో అంతే ఏం ఉండదు. సో దీని డోర్ కూడా ఇట్లా అంటే వస్తుంది. సో పెద్ద మిర్రర్ ఉంది. దాని తర్వాత సేమ్ ఇట్లే అనమాట. సేమ్ అన్ని ట్రైన్లలో మన ఇండియన్ ట్రైన్స్లో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లే ఉంటుంది. వందే భారత్ అలానే ఉంటుంది. చూస్తున్నారు కదా, సో సింపుల్గానే ఉంది. ఇప్పుడే అందరూ వస్తున్నారు. సో నాకు తెలిసి అందరూ అయితే ఎక్కుతారంగా. నాకు సీట్ అటు కాకుండా ఇటు కాకుండా ఇచ్చినాడు. సో ఇది రివర్స్ పోతుంది అటు పోతుంది తెలియదు మనకి. ఏమో పిచ్చి కూడా జస్ట్ మనకు టచ్ చేస్తే అట్లా వస్తుంది. ఇది వచ్చేసి మనది వచ్చేసి 10:15D అనమాట. సో ఇప్పుడు నాకు తెలిసి మీరు అన్నీ చూసినారు కదా. సో ఎట్లుంటుంది ఏంటనేది దాన్ని బట్టి నేను ఇంకా ట్రైన్ మూవ్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా ఇవన్నీ క్రాప్స్ అనుకుంటారు. ఇక్కడే లోపల అన్నీ పండిస్తారు పంటలన్నీ. సోల్లో కూడా ఇవి పండిస్తారు మ్యాక్స్. అంటే ఇవి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అనమాట సోల్కి. మన సైడ్ యాక్చువల్గా ట్రైన్లో మాట్లాడదు, అందుకోసం చిన్నగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే 350 కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నాను ట్రైన్.
ఎంత క్రేజీ ఉన్నాయి కదా ఇది పడుతుంది. తుమ్ములు ఎత్తుంది వాన ప్రజెంట్ అయితే ఎట్లా పడుతుంది కదా ప్రజెంట్ వచ్చేసి టీటీఎక్స్లో ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఫుల్ వర్షం పడుతుంది. సో సిటీలో రీచ్డ్ ఇంకొక 5-6 నిమిషాల్లో వీలైతే ఒక 10 మినిట్స్ లోపల మనం సోల్ స్టేషన్లో ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ఉన్నామంటే మనం నియర్బై సడన్గా పోతుంది అనుకుంటున్నాం. ఇది అవుట్కట్స్లో నుంచి వెళ్ళిపోతుంది ట్రైన్. సువాన్ ఆల్రెడీ దాటేసింది. అది వచ్చేది ఓన్లీ 2 స్టాప్స్ 3 స్టాప్స్ అంతే అనుకుంటా. ఎక్కువైతే ఆగలేదు ఇది ప్రజెంట్. ఇక్కడ ఒకటి సబ్వే పోతుంది క్లియర్ కనపడదు. సబ్వే ఇది మెట్రో స్కూల్ మెట్రో. ఫైనలీ మనం అయితే దిగినాం. సో ఇక్కడ వచ్చేసి సోల్ స్టేషన్ అనమాట. ఇదే కొరియాలో అతిపెద్ద స్టేషన్లలో ఇది కూడా ఒకటి. అంటే వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8లో ఉన్నాం. సో ఇంకోటి ఏంటంటే కొరియాకి మీరు వచ్చినప్పుడు కొరియాలో టికెట్ చెకింగ్ అయితే అస్సలు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఓన్లీ ఎవరైతే బుక్ చేసుకుంటారో అది ఆటోమేటిక్గా అది కన్ఫర్మ్డ్ సీట్స్ ఉంటాయి అనమాట. సో చూసారు కదా మనం లాస్ట్లో ఉన్నాము. ఇప్పుడు మీకు ముంగుంగువా అనే ఎక్స్ప్రెస్ చూపిస్తాను. అది ఎక్కడ వచ్చి అది ఎట్లుంటుంది ట్రైన్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి ప్లాట్ఫారం నెంబర్ 8లో ఉన్నాం. సో మొత్తం అన్ని కొరియన్లోనే ఉంది. ఇది బుల్లెట్ ట్రైన్. చూసారా ఎంత ఫాస్ట్ వచ్చిందంటే అస్సలు నాకే అర్థం కాకుంది. జస్ట్ 2 అవర్స్లో వచ్చేసి అన్ని కిలోమీటర్లు. నాకు అసలు అనిపించలేదు అనమాట. ఎందుకు జస్ట్ తిరిగి చూస్తే అనౌన్స్మెంట్ అంటే సేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. సో అప్పుడు నాకు వినపడింది అనమాట ఏమని స్టేషన్ వచ్చేసింది ఇంకా దిగేసేయాలి అని. సో ఇక్కడ లెటర్ అని ఇది ఇప్పుడు తలపక్క ఉండేది దానికి వెళ్ళిపోతుంది అనమాట. ముసాన్ ముంగుంగు ఎక్స్ప్రెస్ మన ఇండియాలో చైర్ కార్ ఉంటుంది కదా, ఏసీ చైర్ కారు సేమ్ అట్లే ఉంటుంది ట్రైన్. ఇది భలే ఉంటుంది ఇది. సో నేను వచ్చిన ట్రైన్ ఇది. సో అందరూ దిగి వెళ్ళిపోతున్నారు. ఇది యాక్చువల్గా అంటే ప్రైస్ కూడా ఏమంత అయితే ఎక్స్పెన్సివ్ అయితే కాదు. ఇది అప్రాక్సిమేట్లీ 4,000 దాకా పడింది నాకు టికెట్. ఒక 4,000 ఇండియన్ మనీలో. సో క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. బయటకు పోనీ స్ప్లెండర్ ఆడుతున్నారు. అంటే ఇప్పుడు అన్ని ట్రైన్లు వచ్చినాయి కదా. ఇప్పుడు మాకున్న ఒకటే ఒక ఎక్స్ప్రెస్ కానీ ఇంత ముందు ఉన్నారు. చూసారా ఇక్కడ మామూలు జనరల్ స్టోర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి జనరల్ స్టోర్స్లో కావాల్సిన డ్రింక్స్ అన్నీ ఉంటాయి, కాఫీలు అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు నీకు ట్రైన్ వచ్చింది కదా, అదే ట్రైన్ మళ్ళీ రిటర్న్ ఉంటుంది బోసాన్కి. సో దానికోసం కూడా నీకు పోయే వాళ్ళు ఉంటారు. ఇక్కడ అనిపించేది ముంగు ఎక్స్ప్రెస్. సో నేను ఇందాక చెప్పినాను కదా ముంగు ఎక్స్ప్రెస్ అంటే అక్కడ వెనకల కేటీఎక్స్ అయితే బయలుదేరింది బోసాన్కి. అది కరెక్ట్గా అది వచ్చి 6:30 కల్లా ఈవినింగ్ 7:30, 8 కల్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 4 అయితే టైం. ఇది ముంగుంగు ఎక్స్ప్రెస్. చూసాను లోపల సీట్లు అన్నీ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనం ఎగ్జిట్ నెంబర్ 7. లోపల హెవెన్ మాదిరి ఉంటుంది. చూపిస్తాం మీకు లోపల కూడా ఎట్లా ఉంటుందని. సో ఇక్కడే సేమ్ ఇదే ఎక్స్ప్రెస్ రైల్వే స్టేషన్ నుంచి మనం సబ్వే అంటే మన లోకల్ మెట్రోకి మారేది కూడా మీకు చూపిస్తాను ఎట్లా మారాలి అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు అక్కడ నుంచి దిగి అటు సైడ్ నుంచి కిందికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసినారు కదా ఇదంతా ప్లాట్ఫామ్స్ తర్వాత అది ఎక్కేది. ఇప్పుడు ఇది 2 వెళ్ళిపోతున్నాయి. 2 వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా ఫస్ట్ అన్నీ ప్లాట్ఫామ్స్ చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో
ఒకదానికి కనెక్షన్స్ అస్సలు ఉండవు. మన ఇండియాలో మాదిరి దాటాలంటే మనం ఏదైనా కానీ మొదట్లోనే దాటాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందా, ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో ఇదంతా ప్లాట్ఫామ్స్కి మనం బయటకు పోవడానికి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ అలౌ చేస్తారు. ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, దాని తర్వాత బయటకు పోవడానికి ఉంటుంది. అన్నీ జనాలకి అందరూ సమానంగా పాటిస్తారు. మనం కూడా ఇండియాలో కూడా ఏమన్నా బుల్లెట్ ట్రైన్ ఇలాంటివి ఇంటేక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జనాలు పాటిస్తారు కూడా. సో చూసారా, ఇది మినీ ఎయిర్పోర్ట్ మాత్రం ఉంటుంది. దీన్ని ఒక ఎయిర్పోర్టే అనుకోవాలి, ఎందుకంటే అంత దారుణంగా ఉంటుంది చూస్తుంటే. చూసారా, అనౌన్స్మెంట్లు కొత్త విభత్సంగా ఉంటుంది. ఇక్కడ ఈ బొక్కలు కనిపిస్తున్నాయి, బొక్కలను చేసి వస్తుంటుంది. సో ఇదంతా ఎక్స్ప్రెస్ టెర్మినల్ అనమాట. అనిపిస్తుంది కదా, ఇవన్నీ పెద్ద పెద్ద మాల్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఎవరికన్నా ఇప్పుడు గాలి కావాలి, ఇన్స్టెంట్ కావాలనుకుంటే ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ టాయిలెట్లు కూడా ఉంటాయి, అవసరం లేదు ప్రజెంట్. సో ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోయి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు దానిలోకి సబ్వేలోకి దిగాలి. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి సోల్ టవర్స్ అనమాట. సోల్ సిటీ టవర్స్ అంటారు కానీ ఇది సిటీ బయట ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు చూసినా అడ్వర్టైజ్మెంట్ ఫుడ్, కొరియన్ ఫుడ్ బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే ఈ కోవిడ్లో మన లాక్డౌన్లో అందరూ కలిసి కొరియన్ వెబ్ సిరీస్ ఎక్కువ చూడడం జరిగింది. సో అలాగనమాట చూసాను కాబట్టి బ్యూటిఫుల్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి మన లైన్ నెంబర్ 4, లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 4 అని ఉంది. సో లైన్ నెంబర్ 4 ద్వారా మనం కిందికి వెళ్ళిపోతున్నాం. కిందికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం సబ్వే నుంచి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇదే లైన్ నెంబర్ 4 చూపిస్తాను ఎట్లా పోవాలని. సబ్వే లైన్ నెంబర్ 4 ఇది కనిపిస్తుంది కదా. సో ఇలాగ 2-3 ఉంటాయన్నమాట. మనం ఇది సోల్ సిటీ మిడిల్ అనమాట. ఇది యాండ్సీ యూనివర్సిటీ అంటారు కదా, అదే ఇది క్యాంపస్. యాండ్సీ యూనివర్సిటీ కూడా ఇక్కడే ఉంటుంది, సోల్ సిటీ దగ్గర. చాలా పెద్ద క్యాంపస్ యాండ్సీ, చాలా పెద్దగా ఉంటుంది యాండ్సీ క్యాంపస్. చూస్తున్నారు కదా, ఇదంతా అదే యాండ్సీ వాళ్ళదే. ఇవన్నీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ. సో బయట ట్యాక్సీ లీక్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్లు మాత్రం అల్లాడిపోయినాయి. లైన్ నెంబర్ 4కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి సోల్స్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా దాని ఏం పేరు అది ఇక్కడికి ఎక్స్ప్రెస్ రైల్వే కూడా ఉంటుంది, ఎక్స్ప్రెస్ రైల్ అనమాట. ఇక్కడ నుంచి సోల్ సిటీకి డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ లైన్ పోవడానికి కూడా ఉంటుంది. సో అది మన ఇష్టం. సో పోవాలనుకుంటున్నాం. సో లైన్ నెంబర్ 4 నుంచి ఇలాగ వెళ్ళిపోతాం అన్నమాట. ఇప్పుడు మనం పోవాల్సింది ఏది, సడాన్కి పోవాలి. లో అయితే ఇలాంటివి చాలా ఉంటాయి అమ్మడానికి. సో ఇక్కడ వచ్చేసి మనం అందరూ మిస్ అవుతారు. ఇక్కడ ఇది వచ్చేసి ఈ లైన్ వచ్చేసి ఇంచాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి సడాంగ్ లైన్ నెంబర్ 2కి వెళ్ళిపోతుంది అనమాట. ఇది సోల్ స్టేషన్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి పోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సోల్ స్టేషన్ నుంచి నీకు చాలా లైన్స్కి కనెక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో అట్లా మనకి అంటే మీకు ఏది దగ్గర అయితే దాని నుంచి పోవచ్చు, అదేం పెద్ద కట్టేం కాదు. సో ఇప్పుడు నేనైతే లైన్ నెంబర్ 4కి అయితే రావడం జరిగింది. ఇది ట్రాన్స్ఫర్ లైన్ అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్ అనేది కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం వచ్చేసి సడాంగ్ పోవాలి. సడాంగ్ ఉంది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి బోర్డులు ఉంటాయి. ఇక్కడ క్లియర్గా బోర్డులు కనిపిస్తున్నాయి పైన. తర్వాత ఇక్కడ గోడకి పచ్చ లైన్లు కనిపిస్తున్నాయా. సో ఇవన్నీ అట్లే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి చెంగ్మూరు, తర్వాత సడాంగు, ఈ ఏరియాలు ఉంటాయి. దాన్ని బట్టి వెళ్ళిపోవాలి మనం. ఏముండదు, చాలా ఈజీగా ఉంటుంది పోయేది. ఇంకా ఇంతటితో అయితే వీడియోని అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నాను. వన్స్ నా రూమ్ పోయిన తర్వాత నేను ఇంకా మిగతా వీడియో చూపిస్తాను. ఫైనలీ
మనం వచ్చేసి సోల్ సిటీలో ఉన్నాం ప్రజెంట్. సోల్ సిటీ కొరియా మెయిన్ క్యాపిటల్లోకి అయితే వచ్చినాం. ఎగ్జాస్టెడ్. సో నేను అక్కడ వచ్చేసి కరెక్ట్గా 2:20కి బయలుదేరాను అక్కడ నుంచి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టైము 5:30 అయింది. సో నేను ఎగ్జాక్ట్గా వచ్చేసి 5 గంటలకి రీచ్ అయినట్టున్నా. మేబీ 4:30, 4:50 ఆ టైంకి రీచ్ అయినట్టు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను సోల్ సిటీలో ఉన్నాను. సో ఇదే మన బస్సు. ఈ బస్సు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో ఇప్పుడు ఈ బస్సు ఎక్కి వెళ్ళిపోవడమే క్యాంపస్కి. ముందు కూడా ఒక బస్సు రెడీగా ఉంది. సీట్లు ఉంటే దాంట్లో ఎక్కువ, లేకపోతే దీంట్లోకి వెనక దాంట్లోకి ఎక్కుతాను. చూసారా వీళ్ళంతా మా కాలేజ్ స్టూడెంట్స్. ప్రజెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే రీచ్ అయినాం. మా యూనివర్సిటీకి అయితే వచ్చినాం. సో ఇంతతో ఈ వీడియోని అయితే ఆఫ్ చేస్తున్నా. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది ఇదంతా మా యూనివర్సిటీ. సో నేను డార్మెంట్ ఇంతతో అయితే వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో సక్సెస్ఫుల్ రీచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.